కర్రీ తెలియస్తుంది లో ముద్ర కూడా ఉండే కానీ ఇక్కడున్న ప్రజలు మేము ప్రభుత్వంతో మేము తీసుకోకుండా మేమే ప్రభుత్వంలో ఇన్వాల్వ్మెంట్ అవుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ అమరేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సొంతం జేసీబీ పెట్టి డబ్బులు వేచించి ఇక్కడ ఉన్న ట్రాక్టర్లు వేచించి ఇక్కడ చేస్తున్న పనులు చాలా హర్షణీయము. ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కాంట్రాక్టర్లు ఇంకా కొద్దిగా మొదలుపెట్టిన క్రమంలో ప్రజలే ఇలా చూస్తున్నాం. వందలాది ట్రాక్టర్లు ఈ చెరువు నుంచి మట్టి కొట్టుకోబోతున్నారు, రైతులు వాడుకుంటున్నారు. ప్రజలే వచ్చి మేము ట్రాక్టర్లది పెట్టుకొని తీసుకుపోతున్నాం అనే క్రమంలో చూస్తుంటే నిజంగా కూడా బంగారు తెలంగాణ అతి త్వరలో సాధ్యమయ్యే ప్రక్రియ ఈ క్రమం జరుగుతుంది. గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా హరీశ్వరరావు గారికి, మా ప్రాంతంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారికి, ఊర నరసింహ గౌడ్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ గ్రామంలో మునుముందు జరిగే కార్యక్రమంలో చేసి మనవంతు కూడా కొంత ప్రభుత్వానికి చేయూతగా ఇస్తూ సహాయపడుతూ గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తామన్న దూరంతో మా గ్రామ కమిటీ అధ్యక్షులు మాకొల్ల సతీష్ అయితే అతను మొట్టమొదటిగా ఒక ఆలోచన చెప్పిండు, ఇట్లా చేద్దాము, ఈ విధంగా చేద్దాము, కొంతమందికి అవసరం ఉన్నది వాళ్ళకి వేద్దాము, మళ్ళీ ఊరోళ్ళందరం కూడా కలిసి ఎవరంతరాలు తక్కువ కాడికి వేసుకుందాము, నేను కొద్ది రోజులు మిషన్ కూడా ఫ్రీగా ఇవ్వాలి, ఇట్లా అనుకుని అందరి సహాయ సహకారాలతోటి ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు మాకు ఎంపీ గారు కూడా దానికి ముందు ఒక సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చి ప్రారంభించిపోయారు. అదే ఈరోజు మరి పనులు ఎలా జరుగుతున్నాయని చూద్దామని వస్తే మండల అధ్యక్షులు కానీ టౌన్ అధ్యక్షులు కానీ మేమంతా కలిసి అసలు నిన్న మొన్న నుంచి అంటారు కదా మిషన్ కాకతీయ పనులు ఎట్లా నడుస్తున్నాయో పోయి చూడాలి, సమీక్షించాలన్నాడు. ఆ ఉద్దేశంతో చూద్దామంటే బ్రహ్మాండంగా లైన్ కట్టినాయి బండ్లన్నీ లైన్ కట్టినాయి, స్వచ్ఛందంగా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్లస్ కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇలాంటి మట్టి చాలా అయింది, ఎన్నేళ్ళు అయింది చెర్ల పూడికలు తీయక, అట్లా ఖండగల్ల భూమి ఉన్నది. ఇప్పుడు ఈ మట్టి ఎంతో ఫలితం అయితే దేవుడు కరుణిస్తే మాత్రం తప్పకుండా ఈ మట్టి వల్ల మనకు ఎంతో ఫలితం దక్కుతుందని చెప్పి ఆశిస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మేము గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి మన గ్రామ ప్రెసిడెంటు ప్లస్ సర్పంచ్ ముఖ్యులు మరి కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఇది ఒక సక్సెస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నా దృష్టిలో ఇంకా 10 రోజులు పోతుంది, ఇంకా 10 రోజులు పోతుంది అనుకుంటా. వేరే కొన్ని ఉన్నాయి మనం మీడియా వల్ల కాకుండా కూడా కొన్ని కార్యక్రమాల వాటిని మనం కూడా మళ్ళీ సమీక్షించాలి. స్టార్ట్ చేసి బంద్ చేసి ఎందుకో తెలియదు. వాటి గురించి మన హరీష్ రావు గారు కానీ మన కేసీఆర్ గారి యొక్క జయాన్ని మనం ఏ విధంగా నెరవేరుస్తామనే దానికి మనం పాల్గొనాలని కోరుకుంటాం.